హలో నమస్తే. ఓఎన్బీఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుంటున్నాం. ప్రతిభా బయోటెక్ ఎండీ రాజశేఖర్ రెడ్డి గారు మనకి ఈ కొత్త విధానం గురించి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా వ్యవసాయ భూమి అంటే కేవలం మట్టేనా? మట్టిగా మాత్రమే చూడాలా? మట్టిలో ఇంకేమైనా ఉన్నాయా? ఏమున్నాయి? ఏంటి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ మట్టేనా? వ్యవసాయ భూమి అంటే మట్టే కదా! మట్టి కాకుండా ఇంకేంటి? ఇంకేముంటాయి? అదే. అంటే నేను చాలామంది రైతులకి ఈ అవగాహన సదస్సు పెట్టేప్పుడు కూడా హ్మ్. నేనిది ప్రయోగాత్మకంగా చెప్తా సరదాగా. హ్మ్. ఒక రైతుని స్టేజ్ పైకి పిలిసి హ్మ్. ఆయన చేతిలో పక్కన పొలంలో ఉన్న మట్టి తెప్పించేసి హ్మ్. పిడికిట్లో హ్మ్. ఇట్లా పట్టుకొని ఆయన్ని అడుగుతా, హ్మ్. "నీ చేతిలో ఏముందంటే" "మట్టే కదా సార్" అంటాడు. హ్మ్. ఆహ్, అక్కడ ఉన్న కింద ఒక 10, 15 మంది రైతులను కూడా అడుగుతా. "ఈ హ్మ్. చేతిలో ఏముంది" అని అడిగితే అందరూ చెప్పే సమాధానం "మట్టే సార్, మట్టే సార్" అంటారు. హ్మ్. కానీ వాళ్ళకి తెలియాల్సిందేందంటే, హ్మ్. తాను మట్టి పట్టుకున్నానని కాదు. హ్మ్. ఆ మట్టిలో ఉన్నటువంటి కొన్ని లక్షల రకాల సూక్ష్మజీవుల్ని ఒడిసి పట్టుకున్నా అని తెలుసుకోవాలి. పిరికెడులో కొన్ని లక్షల సూక్ష్మజీవులున్నాయి. హ్మ్. కొన్ని పిరికెడు లక్షల ప్రాణులు అందులో ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. అంటే నువ్వు కేవలం నిర్జీవమైన మట్టిని పట్టుకున్నా అని అనుకోకూడదు. హ్మ్. ఒక రైతు అనేవాడు తన వ్యవసాయ భూమి నిర్జీవమైంది అని అనుకున్నప్పుడే ఈ సమస్యలన్నీ వచ్చినాయి. హ్మ్. అంటే నువ్వు ఒడిసి పట్టుకున్న పిడికిట్లో పట్టుకున్న ఆ మట్టిలో కొన్ని లక్షల రకాల సూక్ష్మజీవులు కొన్ని కోట్లతో ఉంటాయి. హ్మ్. అన్ని ప్రాణులని నీ పిడికిట్లోకి తీసుకున్నావని అర్థం. హ్మ్. 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 సో, మట్టి అనేది నిర్జీవమైంది కాదు. ఓకే. అనేక జీవరాశులు అందులో ఉన్నాయి. అది హ్మ్. జీవంతో కూడుకున్నది. హ్మ్. సో, మట్టి ఎప్పుడు నిర్జీవమైంది అని భావించి రైతు ఇష్టం వచ్చినట్టు దాని మీద ఎలా పడితే అలా హ్మ్. చేయడం వల్ల, వ్యవసాయం చేయడం వల్ల ఇంతవరకు నష్టపోయినాడు. ఓకే. కానీ ఎప్పుడైతే నా భూమి కూడా జీవంతో కూడుకున్నది. హ్మ్. సో, దాన్ని చాలా జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి హ్మ్. అనే భావము, భయము రైతులో వస్తుందో, హ్మ్. అప్పుడు మట్టి మీద దృష్టి పెడతాడు. ఓకే. అందుకోసమే మనం ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. హుహు. ఎందుకంటే నోరు లేనిది, జీవం లేనిది అది మట్టేగా అనుకున్నప్పుడు విచ్చలవిడిగా ఎలా పడితే అలా చేస్తూ నిజంగా పోతాడు. జనరల్‌గా మన ఏముంది మట్టే అంటే మట్టి అంటే దానికేం లేదు అని ఏం లేదని. చెప్తుంటారు. ఎప్పుడైతే దాంట్లో జీవం ఉంది, హ్మ్. ఆ జీవం ఏదైతే ఉన్నాయో అనేక రకాల సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో హ్మ్. అవి మన పంట మీద, మన పైరు మీద ప్రభావం చూపుతాయి ఓకే. అని రైతు ఇది కూడా చాలా సున్నితమైన అంశం. హ్మ్. మనము గత ఎపిసోడ్‌లో పీహెచ్ గురించి అలా మాట్లాడుకున్నాము. హ్మ్. ఇక్కడ కూడా ఇది చాలా సున్నితమైన అంశం వ్యవసాయంలో. హ్మ్. హ్మ్. సో, దీన్ని వదిలేసాడు రైతు కూడా. ఓకే. అంటే మట్టే అని అనుకోవడం వల్ల. హ్మ్. నా భూమి, నా వ్యవసాయ భూమి కేవలం మట్టే. హ్మ్. హ్మ్. దాంట్లో ఏమైనా పోయొచ్చు, ఏమైనా చేయొచ్చు అన్న కాడికెళ్ళిపోయాడు. ఓకే. అందుకే విచ్చలవిడిగా ఎరువులు వాడడం ఇవన్నీ చేస్తున్నాడు. హ్మ్. హ్మ్. దాంట్లో చేమొచ్చిందిలే అని, హ్మ్. నష్టమేం జరుగుతుందిలే అని. హ్మ్. కానీ ఎప్పుడైతే అది జీవంతో కూడుకుంది అని నువ్వు తెలుసుకున్నావో, హ్మ్. అప్పుడు దాని పట్ల నీకొక భయం కలుగుతుంది. ఓకే. సో, ఆ జీవులనేటివి ఏవైతే ఉన్నాయో ఆ మట్టిలో, అవి చనిపోకుండా వాటిని సురక్షితంగా ఉంచడానికి ఏం చేయాలా అనే చర్యలు చేపడతాడు. హ్మ్. 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 కేవలం మట్టే అనుకుంటే, అది నిర్జీవమైంది అని అనుకుంటే ఏమీ చేయడు. దాన్ని ఇంకా నాశనం చేస్తూ పోతాడు. ఓకే. సో, అలా భావించడం వల్లే గత 30, 35 సంవత్సరాల నుంచి హ్మ్. ఆహ్, ఆ భూమిని ఇంకా నిర్జీవంగా మార్చేస్తూ పోతున్నాడు. హుహు. 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 కానీ కాదు. అది కొన్ని లక్షల రకాల సూక్ష్మజీవులు కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి ఒక్కొక్క రకం. సో, వాటన్నిటితో కూడుకున్న ఒక జీవ పదార్థం. ఓకే. మట్టి అనేది ఒక జీవ పదార్థం. ఓకే. మనం వాడుతున్న మందులు, మనం చేస్తున్న పనులన్నీ వాటన్నిటిని చంపేస్తున్నాయి అనే సంపేస్తుంది. స్పృహ రైతుకుండాలి. రైతుకుండాలి. సో, ఒక కలుపు మందు స్ప్రే చేసినా, హ్మ్. లేదా మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వాడినా, హ్మ్. ఇవన్నీ విషం. హ్మ్. మోతాదుకు మించి ఏం వాడినా విషం. హ్మ్. తర్వాత మనకు లేబర్ తక్కువ రావడం వల్ల కాస్ట్‌లీ ఎక్కువ పెరిగిపోవడం వల్ల, చార్జెస్ పెరిగిపోవడం వల్ల, కూలీలు పెరిగిపోవడం వల్ల, దొరకకపోవడము లేబరు, వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా పని చేయకపోవడము, ఇన్ని జరుగుతుండడం వల్ల ఏమవుతుందంటే రైతు నష్టం జరుగుతుంది కదా! నాకు లేబర్‌ని ఎక్కడ పెడతావులే అని చెప్పేసి కలుపు మందులు వాడడం కలుపు మొదలెట్టేసాడు. మందులు ప్రమాదమా సార్? చాలా ప్రమాదం. హ్మ్. ఎరువులు ఇవన్నీ అంత డ్యామేజ్ కాదు కానీ, హ్మ్. కలుపు మందులు చేసే డ్యామేజ్ చాలా ఎక్కువ. ఓకే. భూమికి కలిగించే డ్యామేజ్ చాలా ఎక్కువ. అది హుహుహు. డైరెక్ట్ విషం అది. హ్మ్. అంటే నువ్వు కలుపు మందు దేనికి వాడుతున్నావు? మొక్కని చంపేయడానికే. చంపడానికి. హ్మ్. నువ్వు వేసే పైరు కూడా మొక్కే కదా! అంతే కదా! హ్మ్. పైరు లేనప్పుడు లేదా పక్కన ఉన్నదాన్ని నువ్వు చంపుతున్నావని మాత్రమే నువ్వు అనుకుంటున్నావు. హ్మ్. కానీ ఒక మొక్కను చంపడానికి ఉపయోగించే ఒక విష పదార్థం ఏదైతే ఉందో, హ్మ్. దాన్ని నువ్వు భూమి మీద స్ప్రే చేసినప్పుడు, హ్మ్. దాని అవశేషాలన్నీ భూమిలో ఉండిపోతాయి కదా! కరెక్ట్. హ్మ్. లేదు నువ్వు పిచికారీ చేసుంటావు. హ్మ్. గడ్డి పెరిగి దాన్ని చంపడానికి పిచికారీ చేస్తావు. గడ్డి చనిపోతుంది. ఆ గడ్డిలో ఉంది కదా ఆల్రెడీ. హ్మ్. దాన్ని నువ్వు మళ్ళా భూమిలో కలిపేస్తావు కదా! హ్మ్. సో, అవన్నీ ఆ విష పదార్థాలన్నీ భూమిలోకెళ్ళిపోతాయి. ఓకే.
కలుపు మందులు తెచ్చే చేటు వ్యవసాయ రంగానికి ఇంకొకటి లేదు. హ్మ్. అందుకే చాలా దేశాలు ఇప్పుడు కలుపు మందులు బ్యాన్ చేసుకుంటూ వస్తున్నారు. హుహు. హుహు. కలుపు మందులు బ్యాన్ చేస్తూ వస్తున్నారు. ఓహ్! బ్యాన్ చేసి దాన్ని ఇంకొక రూపంలోకి తీసుకెళ్లారు. అది కూడా మనం చర్చిద్దాము. ఫస్టు ఈ మట్టి కాకుండా ఏముంది ఏముంది? ఆ! అని రైతు తెలుసుకోవాలి. హ్మ్. మనం చెప్పినప్పుడు అనేక జీవకోటికి ఇదొక నిలయం, హ్మ్. ఆవాసం హ్మ్. మట్టి అనేది. హ్మ్. ఆ జీవకోటిలో మన మొక్కకు మేలు కలిగించేటివి ఉన్నాయి, నష్టం కలిగించేటివి ఉన్నాయి. హ్మ్. 2 ఉన్నాయి. మనం గత ఎపిసోడ్‌లో చెప్పుకున్నప్పుడు మనం ఏం చేశాము? శత్రు సైన్యము, మిత్ర సైన్యం అని పోల్చుకొని, అవును. మనం శత్రు సైన్యానికి ఆహారం ఇస్తున్నాము. హ్మ్. మన మిత్ర సైన్యానికి ఆహారం ఎండబెడుతున్నాం. కర్బనం ఏదైతే ఉందో దాన్ని ఇవ్వక వీటిని చంపేసామని చెప్పుకున్నాం. హ్మ్. సో, అలా జీవకోటితో నిండిన ఈ మట్టిని హ్మ్. మనం నిర్జీవంగా మార్చడం వల్ల అవి మొక్కను రక్షించే సూక్ష్మజీవులు మొత్తం హ్మ్. అంతరించిపోవడం వల్ల మనకు తెగుళ్ళనేటివి విపరీతంగా వస్తున్నాయి. ఓకే. తెగుళ్ళు భూమి నుంచి సోకుతాయి కాబట్టి అది నిరంతరం పైకి వస్తూనే ఉంటుంది. ఓకే. మనము భూమికి చికిత్స చేయడం మానేసి పైన చికిత్స చేస్తున్నాం. హ్మ్. హ్మ్. తెగులన్నిటికి సంబంధించిన బ్యాక్టీరియా పైకి నిరంతరం పాకుతూనే ఉంటుంది. మనం పైకొచ్చినవన్నీ వాటిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. హ్మ్. అది కూడా సఫలం కాలేము మనం. ఓకే. సో, అలా చేయడం వల్ల సఫలం కూడా అవ్వలేం ఖచ్చితంగా. హ్మ్. ఎందుకంటే కింద అది గ్రో అవుతూనే ఉంటుంది. హ్మ్. అది హ్మ్. పైకొస్తూనే ఉంటుంది. ఓకే. సో, అది పెరిగిపోయి చివరికి ఆహ్, ప్రకృతి వైపరీత్యం అంటే ఇదే. హ్మ్. భూమి కూడా ప్రకృతిలో భాగం కదా! అంతే గదా! అందులో ఈ జీవకోటి అనేది ప్రకృతిలో ఒక భాగం. హ్మ్. సో, ఇన్‌బాలన్స్ అయిపోయింది. హ్మ్. అంటే పంటను రక్షించే సూక్ష్మజీవులు మొత్తం అంతరించిపోయినాయి. ఓకే. సో, అంతరించిపోవడం వల్ల ఏమైతదంటే, మనం అనుకున్నాం గదా! ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి భూమిలో నిరంతరము ప్రయాణం చేస్తుంటాయి. ఓకే. వాటి ఆహారం కోసం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రాణి అనేది ఎప్పుడు కదులుతూనే అంతే ఉంటుంది. గదా! మూవ్‌మెంట్ ఉంటుంది గదా! మూవ్‌మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మనము భూమిని నిర్జీవం చేస్తామో, అప్పుడు పూర్తిగా గిడసబారిపోతుంది. ఓకే. పూర్తిగా గిడసబారిపోతుంది. సో, ఆ గిడసబారిపోయిన నేలలో ఇంకా నువ్వు రసాయనిక ఎరువులు, కలుపు మందులు వేసుకుంటూనే పోతూ ఉంటావు. హ్మ్. హ్మ్. ఆపవు నువ్వు. హ్మ్. ఎందుకు ఆపట్లేదంటే, నువ్వు అది కేవలం మట్టి అనుకుంటున్నావు కాబట్టి. ఓకే. కేవలం మట్టి అని నువ్వు భావిస్తున్నావు కాబట్టి నువ్వు ఆపట్లేదు. హ్మ్. నువ్వు విధ్వంసం ఏదైతే చేస్తున్నావో, ఆ విధ్వంసాన్ని నువ్వు ఆపట్ల. హ్మ్. హ్మ్. కొనసాగిస్తూనే ఉన్నావు ఇంకా. హ్మ్. సో, రైతు ఈ విధ్వంసాన్ని ఆపాలి. ఓకే. విధ్వంసాన్ని ఎప్పుడు ఆపుతాడంటే, ఆ మట్టి అనేది వ్యవసాయ భూమి అనేది కేవలం మట్టి కాదు. హ్మ్. అది అనేక రకాల జీవులతో కూడుకున్న, ఒక జీవంతో కూడుకున్న ఒక పదార్థము. ఓ సెపరేట్ ప్రపంచం. ఒక బ్రహ్మ పదార్థం. హ్మ్. ఇప్పుడు మనకు సముద్రంలో, నీటిలో అనేక రకాల కోట్ల జీవులుంటాయి. రకాల జీవులుంటాయి. హ్మ్. నీటిలో, హ్మ్. సముద్రంలో. హ్మ్. సో, అది మనకు సంబంధం లేదనుకుంటే సముద్రము, హ్మ్. అవన్నీ చేపలు ఇవన్నీ ఆడ కూడా బతకాలి కదా! బతకాలి. ఆహా! వాటి ఆహారంగా మనం తీసుకుంటున్నాం కదా! హ్మ్. సో, అట్లాగే ఈ మట్టిలో కూడా అంతే. హ్మ్. నీటిలో, సముద్రంలో వాటిలో ఎలా ఉన్నాయో, ఈ మట్టిలో కూడా అనేక రకాల సూక్ష్మజీవులు ఇవన్నీ బతికున్నాయి దాంట్లో. అవి సముద్రంలో కనపడుతున్నాయి కంటికి గాబట్టి వాడికేదో మట్టి వాటిని పైన నష్టం చేస్తూ మనకు మాట్లాడుతున్నాడు. మట్టి పైన ఉన్న జీవి మాత్రమే కనిపిస్తోంది. కనిపిస్తోంది. హ్మ్. మట్టి లోపల ఉన్నది. జంతువులు, పక్షులు, మనుషులు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. హ్మ్. కానీ మట్టి లోపల అంతకు మించి ఉన్నాయి. ఓకే. మనకు హెల్ప్ చేసేవి ఉన్నాయి ఎక్కువ. మనకు హెల్ప్ చేసేటివి ఉన్నాయి. హ్మ్. వాటిని రక్షించుకోవాలి హ్మ్. రైతు. హ్మ్. సో, అందుకే ఈ ఈ ఎపిసోడ్‌కి మనము హ్మ్. మన వ్యవసాయ భూమి కేవలం మట్టేనా అని ఎందుకు పెట్టామంటే హ్మ్. ప్రశ్నించుకోవాలి హ్మ్. రైతు. హ్మ్. హ్మ్. తనకు తాను ప్రశ్నించుకోవాలి. ఓకే. నేను ఇప్పటివరకు నా వ్యవసాయ భూమి గురించి ఏమనుకున్నాను? హ్మ్. కానీ అది అబద్ధం కదా! వాస్తవం ఇదా అని తెలుసుకోవాలి. హ్మ్. తెలుసుకున్నప్పుడే భయం కలుగుతుంది. హ్మ్. కరెక్ట్. ప్రతి రైతుకి భయం కలగాలి. తను చేసే పని మీద భయం ఉంటేనే హ్మ్. తర్వాత ఏం చేయాలనేది నేర్చుకుంటాడు. నేర్చుకుంటాడు. భయం లేకపోవడం వలన విచ్చలవిడితనం పెరిగిపోయింది. హ్మ్. అంటే గడ్డి మందు అలా స్ప్రే చేయడము విపరీతంగా, భూమిలో ఇంకా విషాన్ని నింపడము, విచ్చలవిడిగా వాడడం. వాడి వాటి అవశేషాలు పెరిగిపోయి, హ్మ్. ఈ జీవకోటి ఏదైతే ఉందో, భూమిలో జీవకోటి ఏదైతే ఉందో వాటికి అది నివాసయోగ్యంగా లేదు. ఓకే. ఇది రైతు తెలుసుకోవాలి. హ్మ్. నీ పంటను నువ్వు రక్షించడం కన్నా, ఆ భూమిలో ఉండే ఆ జీవకోటి రక్షిస్తది. హ్మ్. దాన్ని నువ్వు కాపాడుకో. హ్మ్. నీ పని తగ్గుతుంది. తగ్గుతుంది. నీ ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తగ్గుతుంది. పని తగ్గుతుంది. ఆర్గానిక్‌గా అవుతుంది. అంటే అన్ ఆర్గానిక్ అంటే ప్రకృతి ప్రకారం ప్రకృతి అవుతుంది. పరంగా ఎ ఏదైతే మనం అరికట్టగలమో అది ప్రకృతి పరంగా అరికట్టినప్పుడు హ్మ్. మనకు ఖర్చు తగ్గుతుంది. హ్మ్. ప్లస్ అది చాలా మంచి రిజల్ట్స్‌ని కూడా ఇస్తది. భూమి ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. హ్మ్. సో, ఇది రైతు గ్రహించాల. హ్మ్. సో, కలుపు మందులు వాడడం మానేయాలి. హ్మ్. అంటే రైతు ఏం చేస్తాడంటే, లేబర్‌ని తెచ్చుకోలేను గదా! నేను మీకేం చెప్తారు మీరు ఈజీగా. హ్మ్. మేము ఇన్ని చేయాలంటే కష్టం గదా! హ్మ్. అని అంటారు. హ్మ్. అని మల్చింగ్ షీట్ ఏస్తారు.
కొంతమంది ఏంటంటే మల్చింగ్ షీట్ వేస్తున్నారు, వేస్తారు. ప్లాస్టిక్ ఆ, మల్చింగ్ ఆ, షీట్. ఆ. మల్చింగ్ షీట్ వల్ల కూడా చాలా లాస్ ఉంది, అవునా? ఎట్లా? చాలా లాస్ ఉంది. ఎందుకంటే భూమిలోకి మల్చింగ్ షీట్ ఇలా కవర్ చేయడం వల్ల భూమిలోకి సన్లైట్ పోవట్లేదు. భూమిలోకి గాలి పోదు. ఆహ్, తగినంత ఉష్ణోగ్రత కూడా భూమిలో ఉండాలి. ఉండాలి కదా. ప్రతిదానికి అంటే పూర్తి చలిలోనూ లేకపోతే ఉక్కపోతలోనూ ఏది కూడా బతకలేదు. ఉమ్, మనం సఫకేషన్ అంటాం. Hmm. మల్చింగ్ షీట్ వేస్తే సఫకేషన్ జరుగుతుంది. ఉమ్, ఉమ్, అంటే ఉక్కపోతలాగా Hmm. జరుగుతుంది. అక్కడున్న జీవకోటి అది కూడా చనిపోతది ఓ, ఓకే. మనం మల్చింగ్ షీట్ వేసినప్పుడు. ఉమ్, అందువల్ల తర్వాత మళ్ళా వీడి మ్యాట్‌ని తీసుకొచ్చారు. అంటే సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. దానివల్ల గాలి పోతా ఉంటదని చెప్పేసి అది కూడా కానీ అవన్నీ ఖరీదుతో కూడుకున్నవి. ఉమ్, వీటి వల్ల లాస్ కూడా ఉంది. ఉమ్, కానీ నేను కెన్యా వెళ్ళినప్పుడు ఉమ్. ఒక అక్కడున్న అగ్రానమిస్టు వీడ్ మల్చింగ్ అని ఒకటొచ్చింది ఇప్పుడు. ఓకే. వీడ్ మల్చింగ్ అంటే మన పొలంలో ఉన్న గడ్డితోనే మల్చింగ్ చేయడం. మల్చింగ్ అంటే మల్చింగ్ అంటే కప్పెట్టడం. మన పొలంలో ఉన్న గడ్డితోటే భూమిని కప్పెడతాం. భూమిని కప్పెట్టడం. ఓకే. అంటే మల్చింగ్ చేయడం ఎలా? దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను ప్రత్యక్షంగా చూసిన. వీడ్ మల్చింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశారు చాలామంది విదేశాల్లో. మన దగ్గర ఇంకా రాలేదు. నేను ఆర్ఎం కిసాన్ సెంటర్‌లో వీడ్ మల్చింగే చేస్తున్నా. ఓ. వీడ్ మల్చింగ్ చేస్తున్నాను. అంతకుముందు నేను కూడా ఫస్ట్ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వేయించారు. ఒక సంవత్సరం లోపు 40% చెట్లు చనిపోయినాయి. అయ్యో. నాకు అర్థమైపోయింది ఇది సిచ్యుయేషన్, ఇది దీనివల్ల జరిగిపోతుందని చెప్పేసి. సో తీసేశాను. తీసిన తర్వాత కొంత నిలబడ్డాయి అవన్నీ. కానీ దీనికి పరిష్కారం ఏంటి అన్నది నాకు కెన్యా వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్ సంబంధించిన ఒక గార్డెన్కి వెళ్ళాను నేను. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన నన్ను తీసుకెళ్ళాడు అదే పనిగా. వీడ్ మల్చింగ్ వల్ల రిజల్ట్స్ ఎలా ఉంటుందని తీసుకెళ్ళాడు ఓపెన్ ల్యాండ్లో. ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ పూల మొక్కల కింద పెరిగిన గడ్డిని 4 అంగుళాల వరకు ఉంచి కట్ చేసి ఆడబడేస్తున్నారు. ఓకే. బ్రష్ కటర్స్ యూజ్ చేస్తున్నారు. బ్రష్ కటర్స్ వచ్చాయి ఇప్పుడు. మ్. అంటే కలుపు తీయడానికి లేబర్ను ఎలా వాడుతున్నారో బ్రష్ కటర్స్ వాడి లేబర్ను ఉపయోగించి గడ్డిని కట్ చేసి అక్కడే పడేస్తున్నారు. దాన్ని ఫ్లక్ చేయట్లా, తీయట్లా, భూమిలోంచి తీయట్లా, కట్ చేసి ఆడే పడేస్తున్నారు. అది అక్కడే కుళ్ళిపోయి మళ్ళీ అది భూమిలోకి వెళ్ళిపోతుంది. అంటే మనం కర్బనం పెంచడానికి ఎలా మనము జీలుగను వీటిని పెంచి భూమిలో కలుపుతాము, ఆ ప్రక్రియ అనేది సహజంగా నువ్వు జీలుగను ఎందుకు పెంచకుండా ఆ మొక్క కింద పెరిగిన గడ్డిని అలాగే కట్ చేసి అలాగే దాని మీద కప్పెట్టడం వల్ల నీకు వేసవిలో కూడా ఎక్కువ ఎండ భూమిలోకి చొచ్చుకొని పోదు. ప్లస్ కర్బనం అనేది కూడా క్రియేట్ అవుతుంటుంది. కానీ కట్ చేయడం వల్ల మళ్ళీ ఎగురు వస్తుంది కదా. వస్తూనే ఉంటుంది. అది నిరంతరం చేస్తుంటాం. నేను కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్ కటింగ్ పెట్టేస్తాను. ఈ హార్టికల్చర్ చెట్ల కింద గడ్డి అనేది ఒక అడుగు ఎత్తు పెరుగుతుంది. ఒక 2 నెలలకు 3 నెలలకు అడుగు ఎత్తు అటు పెరుగుతుంది. పెరగగానే దాన్ని 2 అంగుళాలు 3 అంగుళాల వరకు నుంచి మొత్తం బ్రష్ కట్టర్తో కట్ చేసేస్తాం. కట్ చేసినప్పుడు అది మళ్ళీ దాని కిందనే పడుతుంది. అంటే మనం ఇచ్చిన ఎరువులో అవన్నీ గడ్డి తీసేసుకుంటుంది. ఆ గడ్డిని తీసిపోయి బయట వేయడం వల్ల పోషకాలను బయటకు వెళ్ళిపోతాయి. కానీ ఆ గడ్డిని కట్ చేసి అక్కడే వేయడం వల్ల పోషకాలు ఎక్కడికి పోవు, అక్కడికి భూమిలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ తిరిగి కర్బనం అదనంగా మనకు యాడ్ అవుతుంది. కానీ ఒక మొక్క తీసుకోవాల్సిన పోషకాలు అవన్నీ మిగతా కలుపు మొక్కలన్నీ తీసుకుంటుంటాయి కదా సేమ్ టైం. తీసుకుంటుంది మనం అనుకుంటాము. అది ఒకసారి తీసుకుంటుంది పెరగడానికి. దాన్ని కట్ చేసి మళ్ళీ అక్కడ వేయడం వల్ల మళ్ళీ రీసైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి తీసుకున్నప్పుడే అది జరిగే ఇబ్బంది. ఆ సమయంలో పోటీ, అంటే ఆ మొక్కకి కలుపు మొక్కకి పోటీ, ఆహార పదార్థాన్ని తీసుకోవడం పోటీ జరుగుతుంది. దాన్ని కట్ చేసి ఎప్పుడైతే మనం వేస్తామో ఆ కట్ చేసిన దాన్ని మళ్ళీ భూమిలో కలపడం వల్ల నష్టం జరగదు. ఓకే. అక్కడే వేస్తున్నాం మనం. ఓకే. పెరిగిన కలుపుని తీసుకొని బయట వేస్తామంటే నష్టపోతాం. ఈ పోషకాలన్నీ బయటపడేస్తున్నట్టు. సో అక్కడే వేస్తాం. ఓకే. సో వాళ్ళు వీడ్ మల్చింగ్ ఏం చేశారంటే బెడ్స్ మీదనే కట్ చేసిన ఆ గ్రాస్ మొత్తం అలాగే కప్పెట్టేస్తాం దాన్ని. ఓకే. కప్పెట్టడం వల్ల ఎప్పుడైతే నువ్వు గడ్డితో కప్పుతూ పోతావో తర్వాత దాని కింద గడ్డి పెరగడానికి కూడా అవకాశం తగ్గిపోతుంది. ఎందుకంటే పైన నీడలాగా దానికి ఏర్పడిపోతుంది, కవర్ చేస్తుంది కాబట్టి గడ్డి పెరగడం కూడా తగ్గిపోతుంది అది కప్పించడం వల్ల. కరెక్ట్. మల్చింగ్ షీట్ అంటే కప్పడం అంతే కదా, క్లోజ్ చేయడం. నువ్వు కట్ చేసి దాన్ని అలా కప్పడం వల్ల దాని కింద పెరిగే గడ్డి గ్రోత్ ఆగిపోతుంది. ఓకే. సో ఇలా వీడ్ మల్చింగ్ చేస్తున్నారు. దానివల్ల భూమిలో ఉండే ఆ సూక్ష్మ జీవులు కూడా ప్రమాదం కాదు. వేరు మీరు పట్ట వేసినప్పుడు ప్లాస్టిక్ వేసినప్పుడు ప్రమాదం. ఎందుకంటే దానికి గాలి సోకదు కాబట్టి. ఓకే. ప్లస్ ఈ కలుపును ప్రతిసారి ఇలా కట్ చేసి అలా భూమిలో వేయడం వల్ల ఆ కర్బనం పెరుగుతూ పోతుంటుంది. దాని ఆహారం అక్కడికక్కడే రొటేషన్ రీసైక్లింగ్ జరుగుతూనే ఉంటుంది. భూమి గుల్లబారినట్లు అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే చుట్టూ గడ్డి ఉంది అనుకుందాం, ఒక
మనకు ఒక మామిడి చెట్టు ఇంకోటి ఏదైనా వేస్తున్నాము. దాని చుట్టూ దూరంగా కొంచెం గడ్డి ఉంది. ఆ గడ్డి వేర్లు పోవడానికి అది కూడా భూమిని కొంచెం ప్రయత్నం చేస్తుంది కదా! హ్మ్. వేరు వ్యవస్థ పోవడానికి. హ్మ్. సో, అలా ప్రయత్నం చేసినప్పుడు అది కూడా ఆ భూమి దాని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కొంచెం గుల్లబారినట్టు చేసుకుంటుంది. హ్మ్. మారిపోయి ఉంటుంది అవును. కొంత. అందువల్ల ఏమవుతుందంటే గాలి ఇలా తిరిగినప్పుడు హ్మ్. ఆ గడ్డిలో చిక్కుకొని లోపలికి వెళ్ళిపోవడమే కాకుండా ఈ వేరు వ్యవస్థ కొంచెం ప్రదేశాన్ని ఏర్పరచుంటుంది. ఈజీగా వెళ్ళిపోతుందనమాట. ఓకే. గాలి అనేది కూడా ఈజీగా వెళ్ళిపోతుంది హ్మ్. హ్మ్. మట్టి హ్మ్. పొరల్లోకి. హుహు. హ్మ్. సో, ఆ రకంగా కూడా బెనిఫిట్ జరుగుతుంది. ఓకే. మన వాళ్ళేందంటే గడ్డి నుంచి భయపడతారు. హ్మ్. ఏంటంటే ఇంకా గడ్డి పెరిగితే ఆ! పంట ఏం కానీ రాదు. దాన్ని అలాగా పెరగనివ్వకూడదు. హ్మ్. కానీ అన్ని పంటల్లోనూ కుదరదిది. హ్మ్. మనము ఫ్లోరికల్చర్‌లో చేయొచ్చిది. హ్మ్. బెడ్ మీద అదొక సెపరేట్‌గా మొక్కుంటుంది. దాని ఎక్కువ ఎక్కువ రైస్‌లో మన వరి పంటలో ఎక్కువ వరి వాడుతుంటారు. పంటలో ప్రాబ్లము. కలుపు అందు మందు గురించి ఎక్కువ నీళ్ళు వాడుతుంటారు. ఎక్కువ పెట్టేస్తారు. హ్మ్. అంటే వేరే గడ్డి రాకుండా ఉండడం కోసం హ్మ్. నిరంతరము నీటిని పెడతారు మనోళ్ళు. ఓకే. 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 నీటి నిలువ పెట్టడం వల్ల గడ్డి రాదు. ఓకే. సో, అందుకోసమే ఎక్కువ వరేసేది కూడా జనాలు. హ్మ్. నీళ్ళు ఉందంటే ఎందుకు వరేస్తారంటే, ఈ కలుపు తీయడానికి మళ్ళీ లేబర్ పట్టరు మనకు. హ్మ్. ఒకసారి నాటేసిన తర్వాత ఇంకెప్పుడు తీయకుండా 4 అంగుళాలు, 5 అంగుళాలు నీళ్లు పెట్టి ఉంచితే హ్మ్. ఇంక పనైపోతది. హ్మ్. ఇంక లేబర్ పట్టరు అన్న ఉద్దేశ్యంతో అలా చేస్తారనమాట. నీటిని ఓకే. ఎప్పుడు నిరంతరం పెడతారు. ఓకే. కానీ దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు వరి మడిలో నిరంతరం నీళ్లు పెట్టడం వల్ల కూడా పంట రాదు దిగుబడి. ఈల్డ్ తక్కువొస్తుంది. హ్మ్. తక్కువొస్తది. హుహు. అందుకే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు జనరల్‌గా చెప్పుకున్నప్పుడు చైనాలో 70-80 అవును. క్వింటాల్ ఎందుకొస్తున్నాయి, మనకెందుకు రాలేదంటే హ్మ్. వాళ్ళు గ్యాప్ ఇస్తారు. హుహు. వాళ్ళు వాటర్ పెట్టిన తర్వాత తిరిగి వాటర్ పెట్టడానికి ఏమైతదంటే పూర్తిగా ఇంకిపోయి చిన్న పగులు ఏర్పడిన తర్వాత భూమిలో చిన్న పగులు ఏర్పడిన తర్వాత మళ్ళీ వాటర్ పెడతారు. మరి అప్పుడు వాళ్ళకి కలుపు ప్రాబ్లమ్ రావట్లేదా? వాళ్ళ కలుపు ప్రాబ్లమ్ రాలేదంటే వస్తది. హ్మ్. కలుపు ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళేం చేస్తారంటే చైనాలో కూడా కొద్దిగా వీడ్ సైడ్ వాడడం ఉంది. హుహు. ప్యాడీలో కూడా వీడ్ సైడ్ వాడతారు వాళ్ళు. వీడ్ సైడ్ వాడుతున్నారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఫస్టు గడ్డిని ముందు గ్రో కానిస్తారు. హ్మ్. వరి మడి వేయకముందు నీళ్లు పెడతారు. ఓకే. నీళ్లు పెట్టేస్తే అందులో ఉన్న విత్తనం గడ్డికి సంబంధించిన విత్తనం ఏదైతే ఉందో అదంతా మొలుస్తది. ఓకే. మొలిచిన తర్వాత ఒక 15 రోజులు, 20 రోజులు అంతా మొలిచిన తర్వాత దాన్ని భూమిలో కలిపేస్తాడు. ఓకే. అంటే అప్పుడు గడ్డికి సంబంధించిన విత్తనము భూమిలో ఉండదింకా. భూమిలో ఉండదు. ఈ వచ్చిన మొక్కకు కూడా విత్తనం తయారు కాదు. ఇమ్మీడియేట్‌గా తయారు కాదు. తీసేస్తారు. మనోళ్ళు ఏం చేస్తారంటే గడ్డి మొలకగా ఉన్నప్పుడే భూమి వరి మడి చేసేయాలి. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే అది మొక్క పెరిగిపోయి, గడ్డి అంతా పెరిగి, విత్తనాలు తయారైపోయి, అయిపోయినాక దాన్ని తీసుకెళ్ళి భూమిలో కలుపుతారు. అవును. నెక్స్ట్ నెక్స్ట్ దానికి కూడా మనం రెడీ చేసి మన వాళ్ళు పెట్టేసుంటారు. చేసే ప్రక్రియకి మిగతా వాళ్ళు చేస్తున్న ప్రక్రియకి తేడా ఏందంటే, హ్మ్. వాళ్ళు నీళ్లు పెడితే మొక్క మొలిచిన 10, 15 రోజుల తర్వాతనే దాన్ని భూమిలో కలిపేస్తారు. హ్మ్. అప్పుడు విత్తనం ఏదైతే ఉందో అవి తగ్గిపోతూ వస్తది. దాంట్లో భూమిలో ఉన్న అంతే విత్తనం కదా! అంతే కదా! తగ్గిపోతుంది. విత్తనం మళ్ళీ కొత్త ఆ! సీడ్ జనరేట్ అవ్వదు. మనోళ్ళు ఏదంటే గడ్డి అది పూతకొచ్చి, మళ్ళీ గింజలు ఏర్పడి, దాన్ని దాన్ని భూమిలో కలిపినప్పుడు ఖచ్చితంగా నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. తరగనిస్తారు. వరి కంకులు కంటే ఆ కంకులే పెద్దగా కనిపిస్తా పెద్దగా. ఉంటాయి. సో, హ్మ్. అది జరగకూడదు. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే ముందు వేయకముందు అలా చేసి దానికి నీటినిచ్చి కొద్దిగా పెరగ మొ మొ మొలక దశలో ఉండంగానే దాన్ని చంపేస్తారు. ఓహ్! హుహుహుహుహు. మొలక దశలో ఉండంగానే చంపేస్తారు. ఓకే. జస్ట్ చాలా తెలివిగా అంతే. అంతే. తెలివైన కాస్త కామన్ సెన్స్‌తో చేసిన పని అది. దాని పాపులేషన్ తగ్గించడానికి ఏం చేయాలో అది చేస్తారు. చేస్తారు. హ్మ్. సో, ఆ ప్రక్రియ అక్కడ ఉంటుంది. మన ఓకే. దగ్గర అది ఉండదు. ఓకే. గడ్డి ముందు పెరిగిపోయి ఉంటుందంతా. ఓకే. దమ్ము చేసే ముందే గడ్డి అంతా పెరిగిపోయి విత్తనం అంతా ఏర్పడి ఉంటుంది. అవును. దాన్ని భూమిలో కలిపేస్తారు. గడ్డి వస్తుందని కుయ్యోమురో అంటుంటాం. ఓకే. సో, సో, సో టెక్నిక్ అంతే. మట్టి అంటే మట్టి కాదు. మట్టి అంటే అనేక కోట్ల మంది జీవకోటితో అనేక కోట్ల జీవకోటి జీవకోటి. దాంట్లో ఉంది. హ్మ్. సో, దాన్ని కాపాడుకోవాలి. పైరుకు మేలు చేసేది ఎక్కువుంది దాంట్లో. హ్మ్. సో, దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడితే ఈ నష్టం కలిగించే సూక్ష్మజీవులు ఇది చంపేస్తూ ఇది ఉంటుంది. చంపేస్తా ఉంటాయి. అరికడుతూ ఉంటుంది. అప్పుడు నీకు తెగులు రావు. భూమి భూమికి సంబంధించిన తెగులుకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ జీవకోటిని మొత్తం భూమిలో చంపేయాలి. కరెక్ట్. హ్మ్. వాటిని చంపేది ఇంకొక సూక్ష్మజీవే. ఆ సూక్ష్మజీవిని నువ్వు పెంచాలి. హ్మ్. పెంచాలంటే ఆ భూమి సారవంతంగా ఉండాలి. దాంట్లో కర్బనం ఉండాలి. హ్మ్. సో, ఎప్పుడైనా సరే రైతు తన వ్యవసాయ భూమి కేవలం మట్టి కాదు. అది అనేక జీవకోటితో కూడుకున్నది. అది ఒక జీవజాలము. అనేక రకాల లక్షల రకాల కోట్ల జీవులకి అదొక నిలయము, హ్మ్. ఆవాసము అని భావించినప్పుడు ఆ భయం తనలో కలగాలి. కలిగి భూమిని రక్షించుకోవాలి. ఓకే. అందుకు ఆ! 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 వ్యవసాయ భూమి అంటే మట్టి కాదు. హ్మ్. అది ఒక జీవం. ఆ హ్మ్. జీవంతో కూడుకున్న బ్రహ్మ పదార్థం అని భావించమని రైతులకు నేను చెప్పేది. కోట్ల మంది రైతుకు సేవ చేసే, రైతుకు మేలు చేసే సైన్యం ఉన్న ప్లేస్ అది. సైన్యం ఉన్న ప్లేస్ ప్లేస్ అది. అది. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి.
రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.